ఇప్పుడు చెప్తాను. లోకస్తులు మోక్ష మార్గానికి చేరడానికి బైబిల్లో చెప్పబడిన మార్గం కంటే బెటర్ మార్గం ఏమన్నా చూపించారా? ఇంతకంటే బెస్ట్ మార్గం ఏదన్నా ఉందా? అటు లాజికల్గా కానీ, చరిత్ర పరంగా కానీ, క్యారెక్టర్ పరంగా కానీ, సైంటిఫిక్గా కానీ, దీనికి మించి లాజికల్గా కానీ దీనికి మించి చూపించగలిగే గ్రంథం ఏదైనా ఉందా? రక్షణ మార్గాన్ని చూపించగలిగే పుస్తకం ఏదైనా ఉందా? జ్ఞానం ఏదైనా ఉందా అంటే లేదనే చెప్పాలి. లేదు. ఎందుకంటే నేను ఎరగకుండా చెప్పట్లేదు, అన్ని ఎరిగి ఉండి చెప్తున్నాను. తెలుసుకోకుండా మాట్లాడలేదు, కాస్త కూస్తో వాటిని స్టడీ చేసి అవగాహన పొంది నేను మాట్లాడుతున్నా. ప్రభువుకి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు దేవుడు న్యాయాధిపతి అండి, దేవుడు సుప్రీం. దేవుడు చెప్పిందే న్యాయం, చేసిందే చట్టం. నువ్వు ఇలా ఎందుకు చేశావు, అలా ఎందుకు చేశావు అని ఆర్గ్యూ చేసేటువంటి సీన్ మనకు లేదు. అర్థమవుతుందా? ఒకటే మనం గుర్తించాల్సింది, దేవుడు న్యాయవంతుడు, సత్యవంతుడు. దేవుడు వేసే మార్గాలు తిన్ననివి. అవి ఎప్పుడు కూడా క్షేమకరమైనవి, ఆశీర్వాదకరమైనవి, దీవెనకరమైనవి, న్యాయపరమైనవి. కాబట్టి ఇదిగో ఇది రూట్ అన్నప్పుడు పసిబిడ్డలాగా తగ్గించుకొని విశ్వాసం ఉంచి నడవటమే మానవుడి పని. అట్లా కాకుండా అడ్డ ప్రశ్నలేసి పిచ్చి లాజిక్లు తీసి సోది తెలివితేటలు ప్రదర్శిస్తే దేవుడేమనడు ఇప్పుడున్నంత వరకు భూమి మీద. రేపు చచ్చిన తర్వాత జడ్జిమెంట్లోకి వచ్చినప్పుడు అడుగుతాడు ఒక్కొక్క పాయింట్. అప్పటిదాకా టైం నీది. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు, నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగొచ్చు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చిందులేయొచ్చు. కానీ ఒక రోజు ఉంది, ఆ రోజు ఎంతటి వాడైనా చస్తాడు, ఎంతటి వ్యక్తి అయినా చస్తుంది. ఆ దినాన దేవుని ముందు నిలబడినప్పుడు దేవుడు అడిగే ప్రశ్నలకు ఒక్కదానికి కూడా మన దగ్గర ఆన్సర్ ఉండదు. అదే దేవుని మార్గంలో ముందే మనం నడిచామనుకో, మన సొంత జ్ఞానాన్ని, సొంత తెలివితేటల్ని పక్కన పెట్టి దేవుని జ్ఞానం మనం గౌరవించి నడిచామనుకో, రేపు అక్కడ పాయింట్అవుట్ చేయడానికి దేవుడు ఆలోచించడు. ఎందుకంటే నేను చూపించిన రూట్లో వచ్చింది కనుక ఇక నేను అడగడానికి ఏమీ లేదని వదిలేస్తాడు. కానీ లోకం ఒప్పుకుంటుందా? ఒప్పుకోకపోగా మనల్ని ద్వేషించి చంపాలని, పాడు చేయాలని, ఎట్లా పడితే అట్లా చేయాలని ఎన్నో రకాల కుట్రలు పన్నుతుంది మతోన్మాదం. బాహాటంగా ప్రకటనలు కూడా ఇస్తుంది మతోన్మాదం. వారి గ్రంథం, వారు నమ్ముతున్న దేవుని మార్గం అలాంటి నీతి బోధించింది. కొంతమంది దుర్మార్గులు బయలుదేరి కొన్ని దుర్మార్గపు ప్రకటనలు చేస్తున్నారు కదా. ఆ దుర్మార్గపు ప్రకటనలు విన్నప్పుడు వాళ్ళు అనుసరిస్తున్న భక్తి మార్గం ఎంత నీచత్వాన్ని వాళ్లకు నేర్పిందో మనకు అర్థమైద్ది. వాళ్ళ గ్రంథం వాళ్ళకి నేర్పిన సంస్కారం అదేనా? ఆడపిల్లల్ని చెరచాలి, పసిపిల్లల తలలు గోయాలి, ఏమండి, దేవుని బిడ్డల్ని పాడు చేయాలి, దేవుని బిడ్డల్ని చంపాలి. ఏం చేశారని? తాగుబోతుల్ని మార్చారనా? దొంగల్ని మార్చారనా? వ్యభిచారుల్ని మార్చారనా? వీడికి రోగం వస్తే హాస్పిటల్లో పడేసి సేవలు చేశారనా? వీడికి కుష్ఠరోగం వస్తే గాయాలు కట్టారనా? లేకపోతే వీడి తల్లికో తండ్రికో మాయదారి జబ్బులు వస్తే వైద్య సేవ పేరుతో ఉచితంగా సేవ చేస్తున్నారనా? లేకపోతే వీడి పిల్లలకి, వీడి తల్లిదండ్రులు కూడా చదువుకోవటానికి మార్గాలు చూపించారనా? సమాజ శ్రేయస్సు కోసం ప్రార్థిస్తూ, ప్రయాసపడుతూ, నిరంతరం కష్టపడుతూ, సమాజ శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేస్తూ, సువార్త ప్రకటిస్తూ ఎన్నో జీవితాలని పాపము నుండి, చెడుతనము నుండి, సమాజ వినాశనకరమైనటువంటి లక్షణాల నుంచి బయటికి తీసుకొచ్చి సమాజానికి దీవెనకరమైన వ్యక్తులుగా మారుస్తున్నందుక ఎందుకురా తలలు గొయ్యాలి? దుర్మార్గులారా, ఇదేనా నీ మతం నీకు నేర్పినటువంటి క్రమం అని అడుగుతాను నేను. ఎందుకురా పాడు చేయాలి? ఇదారా నీ మతం, నీ గ్రంథం నీకు నేర్పినటువంటి పద్ధతి? ఇదేనా నీ గ్రంథం నీకు నేర్పిన నీతి? అందుకే ఆ నీచమైన దాన్ని వదిలేయండి రా అని చెబుతున్నాం మేము. అలాంటి హేయమైన దాన్ని వదిలేయండి రా. దుర్భాషలాడమని, దూషించమని, ద్వేషించమని, పరమతాన్ని హీనపరిచి మాట్లాడమని,
అదే నేర్పింది నీ గ్రంథం, అదేనా నీ సంస్కారం? మరి అంతే కదండి. రక్షణ మార్గం ఏది, అందులో నీతి ప్రవర్తన ఏది, సాక్ష్యం ఏది, క్యారెక్టర్ ఏది, సమాజానికి మేలేది, మనుషులకు నడుచుకోవటానికి మాదిరేది? కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇప్పుడు నేను చెప్పిన వాటన్నిటికీ సరిపోయిన మాదిరి, లాజికల్ ఆన్సర్ బైబిల్లో ఉంది. ఇలాంటి ప్రకటనలు చేసే వ్యక్తుల విషయంలో ప్రభుత్వం కూడా స్పందించాలి. ప్రభుత్వ అధికారులు కూడా ఇలాంటి దుర్మార్గుల మీద చర్యలు తీసుకోవాలి. మత విద్వేషాలు రెచ్చగొట్టి మతోన్మాదాన్ని నూరిపోసి ఏమాత్రం భీతి, భయము, బెరుకు లేకుండా బహిరంగ ప్రకటనలు చేస్తున్న దుర్మార్గులను పట్టుకొని వారి ఆట కట్టించాలి. దేశంలో ఆయా రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ విషయాల్లో స్పందించాలి. స్పందించినట్లు ప్రార్థన చేయాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, కొంతమంది దుర్మార్గపు ప్రకటనలు రిలీజ్ చేస్తూ ఉన్నారు అందుకని. అయితే ఒకటి మాత్రం నిజం, నా ప్రభు సెలవు లేకుండా మా తల మీద ఉన్న వెంట్రుకలలో ఒక్క వెంట్రుక కూడా ఎవడు పెకలించలేడు. ఒకవేళ మా ప్రాణాలు తీయొచ్చేమో, కానీ మేము ప్రకటిస్తున్న సువార్తను ఆపే దమ్ము ఎవడికి లేదు. ఒకరిని వైనం చేస్తే 100 మంది లెగుస్తారు, 100 మందిని అంతమొందిస్తే 1000 మంది లెగుస్తారు, 1000 మందిని అంతమొందిస్తే 1,00,000 మంది లెగుస్తారు. సూర్యుని యొక్క సంచారం ఆగిపోతుందేమో కానీ సువార్త సంచారం మాత్రం ఆగదు, ఆగదు, ఆగదు. ఎందుకంటే అది సృష్టికర్తది, అది సృష్టికర్తది. కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ముఖ్యంగా విశ్వాసమైన మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు న్యాయవంతుడు, సత్యవంతుడు. ఆయన చూపించిన మార్గం రక్షణ మార్గం. ఆ మార్గంలో నడవటమే మనకు క్షేమం. లోకం దాన్ని వెరితనం అంటుంది అనని, ఎందుకంటే అది పిచ్చిది కాబట్టి దేవుని మార్గాలు దానికి పిచ్చితనంగా కనపడతాయి. ఆ పిచ్చి మాటలతో మనకు అనవసరం. ఇదిగో ఈ మార్గం సత్యవంతమైంది, న్యాయవంతమైంది. అవునండి,